హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ పెసరపప్పు ఎలా చేయాలో ఈజీగా చాలా టేస్టీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. సింపుల్గా ఇలా గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీటాక ఆనియన్ వేసి ఆనియన్ మంచిగా వేగిపోయాక కాస్త పసుపు చిటికెడు పసుపు వేసి వంకాయలు వేసి మంచిగా మగ్గనివ్వాలండి. కరివేపాకు వేసి తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ కారం వేసుకొని కలుపుకొని కాస్త మగ్గాక టమాటా ముక్కలు వేసుకోవాలండి. 2 టమాటా ముక్కలు వేసాక కాస్త వాటర్ పోసి అది మంచిగా ఉడకనివ్వాలి. తర్వాత పెసరపప్పు కుక్కర్లో ఉడకపెట్టేసుకోవాలండి మెత్తగా. ఒక 3 విజిల్లు వచ్చే వరకు పెసరపప్పుని. తర్వాత పెసరపప్పు ఇలా వేసి కలిపేసుకోవాలండి. కలిపేసేసుకొని కాస్త వాటర్ పోసేసి పోపు పెట్టేసుకోవాలి. కాస్త ఆయిల్ వేసి పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కరివేపాకు వేసి పోపు పెట్టేసుకోవాలి. ఇష్టం ఉంటే వెండిమిరపకాయ వెల్లుల్లి కూడా వేయాలి. నాకు నచ్చదు, నేను వేయలేదు. ఇలా పోపు పెట్టేసుకొని పోపు పెట్టి